హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు ఒక స్వీట్ చేస్తున్నాను. పెసరపప్పు ఒక కప్పు తీసుకొని 3 కప్పుల వాటర్ వేసుకొని ముద్దపప్పులాగా వేసుకోవాలండి. ఇదైతే పప్పు అయితే ముద్దపప్పులు అయిపోతే అప్పుడు మళ్ళీ చెట్లను తీసుకోవాలండి. బెల్లానికి అయితే ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి పెసరపప్పు 3 కప్పులు బెల్లం అని తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు 3 కప్పులు వేస్తాం. 3 కప్పులు బెల్లానికి ఒక కప్పు వాటర్ వేసుకొని కరిగించేద్దాం. బెల్లం పాకం కూడా అవసరం లేదు, మామూలు కలిగితే సరిపోతుంది. పక్కన అయితే బెల్లం మరియు వేసుకొని ఎంత కరిగేసి కొంచెం చిక్కుగా అవుతుంది చాలు. నేను బాదం పిక్కలు కట్ చేశానండి. జీడిపప్పు కిస్మిస్ ఏమంటే వేసుకోవచ్చు. నీటిలో వేసుకొని ఈ బాదం పిక్కలు కొంచెం వేగాక పక్క తీసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ కప్పుతో మనం తీసుకున్నాం కదండి బొంబాయి ఏంటంటారు పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి సగం కప్పు తీసుకుంటే సూజీ అంటారు కదా, బొంబాయి ఉప్మా రవ్వ. సూజీని ఈ నీటిలో వేసేద్దామండి. బాగా ఫ్రై చేసుకొచ్చే వాటర్ పెట్టాలి. స్లోగా వాటర్ వేద్దామండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చేస్తుందో. ఇందులోని చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంతక బెల్లం వాటర్ ఉంది కాబట్టి ఇది ఇలా కలుపుతూ ఉండాలి. ఉండలో ఉంటే దీంట్లో ఇలా గట్టి ఇలా స్మాష్ చేసేస్తే అలా అయిపోద్ది. దగ్గరికి అయ్యేదాకా ఒక కప్పు నెయ్యి పడి వేసుకోవచ్చు. నెయ్యి వేసి కలుపు ఇంకా బాదం పిక్క ఫ్రై చేసాం కదండి, ఆ ఫ్రైలు కూడా వేసేసుకోవచ్చు. ఇందులోని ఫ్లవర్ కోసం అని షుగర్ వేద్దాం. కొద్దిగా ఎక్కువ బెల్లంతో చేసుకోవచ్చు.